రవి మార్పు జూలై 17వ తారీఖుని సూర్య భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. దీన్ని దక్షిణాయన పుణ్యకాలము అంటామండి. దక్షిణాయనంలోకి వచ్చేస్తున్నాడు. అంటే మకర రాశిలో రవి ఉన్నప్పుడేమో ఉత్తరాయణము, అంటే మకర రాశి నుండి మకరము, కుంభము, మీనరాశి అంటాం కదా. మీనరాశి, మేషం, వృషభం, అలాగే మిథునం, ఈ రాశుల్లో సూర్య భగవానుడు ఉన్నాడు ఆయన. సో దానివల్ల ఏంటంటే అక్కడ వరకు మనం ఉత్తరాయణం అని చెప్పంటాం. 17వ తారీఖు జూలై నుంచి దక్షిణాన్ని పుణ్యకాలము. ఇప్పుడు ఆయన గుర్రాలన్నీ రథచక్రాలన్నీ కూడా దక్షిణం వైపు ప్రయాణిస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు తూర్పు వరకు వచ్చాయి. ఇప్పుడు తూర్పు నుంచి దక్షిణాయనం వైపు ఆయన మరలుస్తూ ఉంటాడు. సో ఇలా చేయడం వలన ఈ సూర్య భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం వలన 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనుర్రాశి వారికి అష్టమ స్థానంలో రవి, 9th house లార్డ్ అష్టంలోకి వెళ్ళిపోకూడదు. అంటే భాగ్యము డల్ అయిపోతూ ఉంటుంది. భాగ్యం ఏంటి? ఉన్నతమైన చదువుల కోసం విదేశాలు వెళ్దాం అనుకుంటారు, ఆటంకాలు ఏర్పడుతుంటాయి. నాన్నగారికి అద్భుతంగా ఉండాలనుకుంటుంటాం, నాన్నగారికి కొన్ని విషయాల్లో హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది. అలాగే భాగ్యము అనేది తీర్థయాత్ర చేయాలనుకుంటుంటాం, తీర్థయాత్రలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. భాగ్యాధిపతి కూడా అష్టమంలో ఉండిపోకూడదు. అష్టమంలో ఉండిపోవడం వలన, అష్టమ రవి ఉండడం వలన విదేశాల్లో తిరుగుతూ ఉంటారు. చతుర్థ భావంలో ఉన్న, అష్టమంలో ఉన్న, 12వ భావంలో ఉన్న వీళ్ళందరూ కూడా విదేశాల్లో, చతుర్థ భావంలో ఉన్న మీరందరూ కూడా ఫారిన్ కంట్రీస్లో విదేశాల్లో ఉంటారు. కొద్దిగా చిన్న ఎక్కువ దాన గుణం లేని వారుగా ఉండడము, చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే కొద్దిగా చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్తో పాటు కొద్దిగా మీరు లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము, ఎక్కువగా డబ్బులు ఖర్చు సంపాదించలేకపోవడము జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమిటంటే గురుడితో కలిసి ద్వితీయ భావం చూస్తారు, ఉంటాయి, ధనాన్ని ఇస్తారు, కుటుంబంలో వృద్ధి కలిగిస్తుంటారు, ముఖంలో తేజస్సుని ఇస్తుంటారు, మాటలో పటిష్టత ఉండేది చేస్తుంటారు, పాటలు పాడేవారుగా చేస్తూ ఉంటారు వీళ్ళు. అంటే మీరు చాలా యోగ్యులు. విదేశాల్లో కూడా మీరు ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అష్టమంలో రవి మంచివాడు కాదు. నాన్నగారికి మీ విద్యలోను, వ్యాపారంలోనూ మీకు ఎటువంటి పురోగతి ఉండదు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందే. అందుకని చెప్పి అష్టమ భావంలో ఉన్నాడంటే ఎక్కువగా సూర్య భగవాన్ ఆరాధన చేసుకుంటూ ఉంటాం మనం. సూర్య భగవాన్ ఆరాధన చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి మీరు త్వరగా బయటపడిపోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి మన శాస్త్రం కూడా చెప్తా ఉంది. ఇప్పుడు మనం 12 రాశుల వారికి సూర్య భగవాన్ మనకి తెలుసుకుంటాం కాబట్టి ఆయనకి ఎలా చేస్తే బాగుంటుంది, మనకి తగ్గట్టుగానే మనం లిమిటెడ్ మనీతోటే మన ఇంటి దగ్గర మనం చేసుకునే కార్యక్రమాలు ఏముంటాయో తెలుసుకుందాం. అంటే మనం 12 రాశుల వారు సూర్య భగవానుడు కొద్దో గొప్ప మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు. చాలా మందికి మాత్రం విదేశ పర్యటనలు మాత్రం కలిగిస్తూ ఉంటాడు. అక్కడ ప్రాబ్లమ్స్ లేకుండా, విదేశాల్లో ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అంటే విద్య రీత్యా వెళ్ళే వాళ్ళకి, ఉద్యోగ రీత్యా వెళ్ళే వాళ్ళకి, వివాహం అయిపోయిన తర్వాత కూడా వెళ్ళేవారు కూడా, చాలా షూటింగ్లు రీత్యా వెళ్ళేవారు కూడా విదేశాలు వెళ్తూ ఉంటారు. అదే ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడ కూడా ఉంటూ ఉంటారు. సో సూర్య భగవాన్ని ఏ విధంగా చేసుకుంటే మనం ఇవన్నీ కార్యక్రమాలు బయటపడతా ఉంటాయి. ముఖ్యంగా కర్కాటక రాశిలోకి 17వ తారీఖునే సూర్య భగవానుడు దక్షిణాయన పుణ్యకాలం వచ్చేస్తోంది. సూర్య భగవానుడు మారుతున్నాడు. అంటే మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి మారడనే దక్షిణాయన పుణ్యకాలం. కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు ఆయన. అంటే ఆయన రథాన్ని దక్షిణం వైపు మరలుస్తాడు. ఆయన దక్షిణం వైపు ప్రయాణం చేస్తారు. అంటే పగలు తక్కువగాను, రాత్రి ఎక్కువగాను ఉంటుంది. అసలు మరి ఇప్పుడు చేయవలసిన కార్యక్రమాలు ఏంటి? సూర్య భగవానుడు అంటే జనరల్గా 12 రాశుల వారికి సూర్య భగవాన్ యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే 17వ తారీఖునే మాత్రము దానాలు, పూజలు, కొంతమందికి ఏమో తర్పణాలు, కొంతమంది ఏం చేస్తారంటే దాన గుణం, అలాగే పూజలు, అభిషేకాలు, అలా అవన్నీ చేసుకోవాలంటే అంటే 17వ తారీఖు చేసేటువంటి దానాలు, పూజలు, ఇవన్నీ కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, ఇస్తాడు సూర్య భగవానుడు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే సూర్య భగవాన్ని కలువు పువ్వులతో పూజించడం వలన, ఎర్రని పుష్పాలతో పూజించడం వలన, అలాగే ఓం శ్రీం హ్రీం HREM హ్రీం
సూర్యాయ నమః అనే మంత్రం మూల మంత్రాన్ని జపించడం వలన, ఈ మూల మంత్రంతో సూర్య భగవాన్ అర్ఘ్యం ఇవ్వడం వలన, అలాగే ఆదిత్య హృదయం, సూర్య భగవాన్ ఇప్పుడు కూడా ఆదిత్య హృదయం చదివితే వాళ్ళు సంతోషంగా ఉంటారు, సూర్య భగవాన్ సంతోషిస్తాడు. కాబట్టి రోజుకి మీకు ఎన్నిసార్లు 3 సార్లు మీ ఇష్టం. సూర్య భగవాన్ ఆదిత్య హృదయం కంపల్సరిగా చేసుకోవాల్సిందే. సూర్య భగవానికి ఎర్రని పుష్పాలన్నా, ఎర్రని అక్షంతలన్నా, ఎర్రని వస్త్రాలన్నా ఇష్టం. ఆ రోజున అంటే 17వ తారీఖుని ఒక సద్బ్రాహ్మణుడికి ఎర్రని వస్త్రాలతోటి ఒక పండు, ఏదైనా పండ్లు, మామిడి పళ్ళు వస్తే మామిడి పళ్ళు, ఏదైనా వస్తాయి పళ్ళు, అలాగే వస్త్రాలతోటి, ఎర్రని వస్త్రంతో కట్టుగా మంచి పంచులారు. ఇలాగే దక్షిణతో పాటు స్వయం పాకంతో పాటు దానం ఇవ్వడం వలన సకల శుభాలు కలుగుతాయి. ఫారిన్ కంట్రీస్లోని వాళ్ళకి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళేవారికి, ఉన్నవారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వివాహాలు అవుతూ, భార్యాభర్తలు కలిసి ఉంటూ, అలాగే ఉద్యోగాలు వస్తూ, సంతానం కలుగుతూ, సూర్యభగవానుడు వలన ఎన్నో రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ కలిగిస్తూ ఉంటాడు సూర్యభగవానుడు. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు. నమస్కారం చేయడం వల్ల కూడా ఆయన సంతోషిస్తూ ఉంటాడు. ఆరోగ్య ప్రదాత, ఆయన అష్టమాధిపతి అయినా కూడా ఆరోగ్య ప్రదాత. సూర్య భగవాన్ని కొలవడం వల్ల ఆరోగ్యము, ఐశ్వర్యము సిద్ధిస్తుంది అని శాస్త్రం కూడా చెప్తుంది. గురువుగారు అనేక సార్లు చెప్తుంటారు మనకి. సో మనం నిద్ర లేవగానే సూర్య భగవాన్ అరచేతులు చేసి సూర్య భగవాన్ దండం పెట్టుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయి. మన పూజాది కార్యక్రమంలో కూడా ఎర్రని పుష్పాలతోటి ఈ నెల్లాళ్ళు కూడా సూర్య భగవాన్ పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. 12 రాజుల వారు కూడా ముఖ్యంగా చేయవలసిన పూజలు, కార్యక్రమాలు ఇవే. ఎంత చేసుకుంటే సూర్య భగవానికి అంత మేలు జరిగి భార్యాభర్తలు కలిసి ఉండడమే కాకుండా శుభకార్యాలు, అనేక విషయాలు, మంచి మంచి విషయాలు మనకి అవడంతో అవే కలిసి వస్తూ ఉంటాయని చెప్పేసి అంటాయనలో సందేహం లేదు.